ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఆడంబరంగా పెళ్లి చేస్తే అందంగా ఉంటది, అదే అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే హాస్యంగా ఉంటది అంటున్నారు మన రామ్ ప్రసాద్. మరి అబద్ధాలు ఏమో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ along with his team. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. బయట నుంచి వచ్చాను, కొంచెం తీయవచ్చు కదా, నాకివ్వే. అంత తైందంత నాకే ఉంటదిలే, టీ వదిలే. కనీసం మూడుకో టీ ఇవ్వాలని బుద్ధి కూడా లేదు కనీసం నీకు. ఏం పీకవంటే ఇవ్వాలి? ఏం పీకొచ్చి పగలవాడు ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఇవ్వాలి చెప్పు. ఇంతకు ఎక్కడికి వెళ్ళొచ్చాను ఈ రోజు? డబ్బింగ్కి వెళ్ళి వచ్చానే. డబ్బింగ్? ఈడ పెద్ద ఆర్టిస్ట్ వెళ్ళి డబ్బింగ్ చెప్పొచ్చాడు. ఏది నువ్వు డబ్బింగ్ చెప్పిన సీన్ పేపర్? ఆహా, ఓహో, అబ్బో, ఇవేమి నేను డైలాగులు చూసి పగడట్లేదు, ఆడు చెప్పిన రియాక్షన్లే ఆహా ఓహో. దీనికి పెద్ద డబ్బింగ్, ఈడ పెద్ద ఆర్టిస్ట్ అవుతానే. చూడబడ్డాడు. పెద్ద ఆర్టిస్ట్ అవుతాను, టైం పడుతుంది. పెద్ద ఆర్టిస్ట్ అని పెళ్లి చేసుకున్నాను, తర్వాత తెలిసింది ఈడ పెద్ద ఆర్టిస్ట్ అని. ఒకరోజు నా సినిమా రిలీజ్ అయిందని చెప్పి స్టేటస్ పెట్టుకున్నాడు. నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళాను. ఏమే ఇదిగోనే మా ఆయన అనేలోపు మాయం. ఇంకోసారి దోమ కొడుతుందని అబ్బా అన్నాను, లేడు. దోమ ఎక్కువసేపు కుట్టిందన్ను, దోమ ఎక్కువసేపు కుట్టిందన్ను. ఈడు పెద్ద ఆర్టిస్ట్ అంట, ఆర్టిస్ట్. ఎప్పటికైనా హీరో అవుతాను, అర్థమైందా? నాకు డౌట్, నువ్వు చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతాయా, ఫ్లాప్ సినిమాలు చేస్తావా? యాక్టింగ్ విషయంలో అస్సలు తక్కువ చేయొద్దు, తోలు తీస్తున్నా యాక్టింగ్ లో. పీక్స్. ఇప్పుడు నన్ను భయపెట్టు, నేను భయపడతాను లేదు, చూద్దాం. ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి? చేసేస్తా. ఇదే యాక్టింగ్, ఇదే చేస్తున్నాను వెళ్ళి. ఇది యాక్టింగ్ అంటే, భయపెట్టడం అంటే, భయపడ్డం అంటే ఇదేనా చేస్తున్నా నువ్వు? పోనీ అది రాలేదు, పోనీ ఏడిపించు. ఎలా ఏడుస్తావు? ఏం చేస్తున్నావురా? ఏడుస్తున్నానే. ఇది నా బతుకు, ఇలాంటి వాడిని నాకు పెళ్లి చేశారు, ఏం చేయమంటారు? బాధపడద్దే. ఇది ఏడుపు అంటే. అంతేగాని అదే యాక్టింగ్. పరువు కాదు, చెడ్డీ తీసేస్తున్నావు నువ్వు. కిట్టి వరకే నేను యాక్టింగ్ చేస్తాను, మరి పరుగు అది మేము చెప్పాలి. దీనికైనా నా పరువు నువ్వు ఎక్కువ తీసేలా ఉంది. ఆకలేస్తుంది, తిన్నాకేం పట్టరే. ధర్మం చేయండి అమ్మా, ఆకలేస్తుందమ్మా. ఇద్దరు ముష్టిలకు ఒకేసారి భోజనం పెట్టడం అంటే చాలా కష్టం. నాకన్నా ఎక్కువ అయిపోయా నీకు. ఆడే ఎక్కువ. అవును మేడం. అవును. ఇక్కడి నుంచి వెళ్ళిపో. దగ్గర ముందు పిల్లల్ని కూడని తెలిస్తే బయట బాగోదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు కదా వెళ్ళిపో, మనం కొడతాదని. లగేజ్ చదువుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను. రెడీకి పెట్టాను, తీసుకెళ్ళి. నేను వెళ్ళిపోతాను. వెళ్ళి. మగాడుగా పుట్టి సుఖం లేదు, మనసు మా ప్రాపర్టీ కరెక్ట్ లేదు, ఇక్కడ కూడా సుఖం లేదు. హలో డార్లింగ్, మనం రెగ్యులర్ గా కలుసుకున్న పార్క్ దగ్గర ఉన్నాం. వాచ్మెన్ కూడా 500 ఇచ్చాను, మంచి తొప్పలోడు చూపెట్టాడు. వస్తే కాసేపు ఉండి చూసేసి చచ్చిపోవడం బెస్ట్. విషయం తాగుతున్నారేంటి? చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు వచ్చారని బాటిల్ ఓపెన్ చేస్తాను ఆపుతారని. మీరు రాకపోయి ఉంటే అసలు బాటిల్ బయట తీసేవాడిని కాదు. నువ్వు సతీష్ ఫ్రమ్ విజయవాడ. సతీష్ విజయవాడ. ఏయ్ మన ఇద్దరు శ్రీ సూర్య అరే నన్ను గుర్తుపట్టావా? మన ఇద్దరం శ్రీ సూర్య మన ఇద్దరం జై సూర్య మెల్లిగా స్లోగా చెప్పు, సాయంకాలం వరకు టైం ఉంది. మన ఇద్దరు జై సూర్య స్కూల్లో చదువుకున్నాం. జై సూర్య స్కూల్ అక్కడే చదువుకున్నాను, కానీ నువ్వు గుర్తు రావట్లేదే. అరే ఒకే అమ్మాయిని మన ఇద్దరు ఒకసారి చెట్టానికి తీసుకెళ్ళి. అరే నువ్వా? నేనే. గుర్తొచ్చానా? గుర్తొచ్చాను రా. ఎలా ఉన్నారా? బాగున్నాను రా. ఎందుకు అందరూ బాగున్నారా? ఆ సురేష్ గడు, రమేష్ గడు అందరూ టచ్ లో ఉన్నారా? అవునా? నేను కూడా గీత, శాంతి, స్వరూప అందరితో టచ్ లో ఉంటున్నాను రా. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు.
సూసైడ్ చేసుకునే అంత భారీ కష్టం ఏం వచ్చిందిరా నీకు? ప్రతి మగాడికి భారీ కష్టం అవసరం లేదురా. భార్య కష్టం. భారీ కష్టం. అవునరా, దీనికి చావే కారణం. అందుకని చచ్చిపోతున్నాను రా. నీ చావు కాదురా, మీ ఆవిడని చంపేద్దాం. మా ఆవిడని చంపడం ఏంట్రా? అవునరా, నేను చూడు మా ఆవిడని చంపేసి ఈజీగా తిరుగుతున్నా. మీ ఆవిడని చంపేశావా? అవును. ఎందుకు చంపేశారా? ఒక రోజు నాకు చెప్పి పుట్టింటికి వెళ్ళింది. ఆ తప్పే ఉంది అందులో? నాకు చెప్పకుండా మళ్ళీ తిరిగి వచ్చింది. అందులో తప్పే ఉందిరా. ఆ టైంలో నేను తప్పు చేస్తా. మరి పోలీసులు కేసు అవ్వలేదా? ఎందుకు అవ్వలేదు? పోలీసులు తిరుగుతున్నారని నేను ఆ పార్క్ ఈ పార్క్ తిరుగుతున్నా. నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. ఏంటది? అదే చేతులతో మామిడి కూడా చంపారా. నువ్వు కానీ మామిడి చంపావు అనుకో, ఆ. నిన్ను లాయర్ తో మాట్లాడి ఆ. ఎలాగోలా విడిపిస్తాను, నువ్వు సేఫ్ ఉండొచ్చు. ఇంక ఈ టెన్షన్ లో ఉండ, నా మాట విను, ఫ్రెండ్షిప్ కోసం. అంతేనంటావా? ఆ. మరి మా గర్ల్ ఫ్రెండ్ అమ్మన్న 2 నిమిషాలు వచ్చేలా ఉంది. అది ఒక 2 నిమిషాలు ఆగైతే సరే, నీ కోసం మీ ఆవిడని వేసేస్తా. ఒరే ఒక్క నిమిషం, మన ఇద్దరు సెల్ఫీ దిగుదామా? దా. మన గ్రూప్ లో పెడతానే. ఇప్పుడు వద్దురా, ముందు మర్డర్ చేసి సక్సెస్ఫుల్ గా. ఓకే డన్. యా. కొల్లమ్మ కళ్ళ కోకి కాకెత్తుకెళ్ళ కోరింది నమ్మగులేడు. ఏరా మామిడి వచ్చిందా? లేదు, పని మనిషి తిరుగుతుంది ఇటు అటు. అదేరా మావిడ. ఎవరండి? ఏమండి, ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? లేరండి. ఎందుకు లేట్? కత్తి ఎక్కడో పెట్టా. ఆగవే. ఆగమ్మా. ఆగు. పొడుస్తావా? అలాగే పొడిచేది అన్ని నేను అందరికి నేర్పించాలి. కత్తిలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుని పొడవలేదు. నన్ను నువ్వు బతుకున్నావా? ఏమండి? అదేంటి? అది కాదు, నువ్వేం చేస్తావు? ఏం లేదు. ఏమైంది? మీరు కూర్చొని చెప్తాను. కూర్చొని కాదు, ఏమైంది? టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఒకడు మన ఇంటికి వచ్చాడండి. వచ్చాడు నన్ను చంపడానికి అని చెప్పి ఏమాడు? కత్తి తీసాడు. తీసాడు కదా, ఎందుకని నేనే పొడి చేశానండి. పొడి చేసావా? అంటే నువ్వు చంపేశావా? అవునండి. ఏంటి, ఎక్కడ ఉన్నాడు? మీరు లెగిస్తే చూపిస్తాను. మీకు తెలుసా? కాదు, ఖచ్చితంగా లేపుతున్నాడు ఊరికే. మీరేం కంగారు పడద్దు, పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఫోన్ చేసావా? వాళ్ళకి ఫోన్ చేశావే. మరి వాళ్ళే కదా చూసుకునేది. ఏమవుదు, ఆత్మరక్షణ కోసం చెప్పని చెప్తాను. అగో వచ్చారు పోలీసులు. నేను ఆత్మరక్షణ కోసం ఒకరిని చంపేశానండి. పర్లేదు, చంపేస్తే చెక్ చేయని, ఒకసారి చెక్ చేయని. ఇటు జోబులు ఏమన్నా ఉండొచ్చు. ఈ నెంబర్ కాల్ చేయండి. హలో హలో, ఎవరమ్మా? ఏ దొర, ఎంతసేపు నుంచి పార్క్ లో వెయిట్ చేయమంటావు? నన్ను అందరూ ఒకలా చూస్తున్నారు, త్వరగా వచ్చేసాయి. దొరగడ్లు ఎవరనుకుంటా, రమ్మని చెప్పండి ఇక్కడికి. లొకేషన్ పెడతారన్నమ్మా. లొకేషన్ ఇంటికి షిఫ్ట్ చేసావా? చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. అయ్యో, ఈ నమ్ముకొని కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇప్పుడు ఈఎంఐ ఎలా కట్టుకోవాలి? మీరు చెక్ చేయండి, ఇంకా ఏమైనా ఉన్నాయేమో. ఇంకో ఫోన్ దొరికిందయ్యా. అన్ని సార్ చెక్ చేయొద్దు సార్. ఫోటో నాదే సార్, వాడు నా ఫ్రెండే సార్. మీరేం చేస్తారో తెలుసు సార్. ఆయన చంపినందుకు మా ముందు సెల్ వేసేయండి సార్. నాకు లాభం ఏంటి? నీకు ఏం కావాలంటే ఇస్తాను సార్. మర్డర్ చేసింది సార్. చంపేశావు కదా. ఆత్మరక్షణ కోసం చంపానండి. మీ ఆవిడ చంపేమని నన్ను పంపావు కదా, అదే నన్ను చంపేసిరా. చచ్చిపోవచ్చు కదా మొత్తం పూర్తిగా. ఏమైందిరా? చంపేమన్నావా? నీకు యాక్టింగ్ రాదన్నందుకు చంపేమంటావా? నన్ను చంపేమంటావా? అది కాదే తట్టుకోలేకపోతున్నా రోజు. టార్చర్ తట్టుకోలేకపోతున్నావా? కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? రాంప్రసాద్ గారు, కొత్తగా ఉంది, బాగుంది. ట్విస్ట్ అన్ని. ఆ ఓపెనింగ్ మీ ఇద్దరు, రోహిణి గారు మీ ఇద్దరు చేసింది అద్భుతం. ఎక్కడికో వెళ్ళిపోయింది. రాంప్రసాద్ గారు, స్కిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్తది ఉంది. ఓపెనింగ్ మీరు రోహిణి చేసింది చాలా అద్భుతం, బ్యూటిఫుల్ గా ఉంది. అది ఫైనల్ గా ఓకే. The judges order Ram Prasad and team ki mere iche scores. Khushbu ma'am. Order Ram Prasad and team ki iche scores 18 out of 20.